చాలా గ్రామాలు ఇప్పటికే గ్రామాలు కాదు ఇల్లు కూడా తిరిగినాము. ఎక్కడ తిరిగాము? మున్సిపాలిటీ ఇల్లు తిరిగాము, గడప గడప మండల కేంద్రాలు కూడా తిరిగాము. కళ్యాణదుర్గము ప్రాంతంలో ఏం సమస్యలు ఉంటాయనేది నాకు కొత్త కాదు. నేను ఆల్రెడీ ఇక్కడ సిట్టింగ్ ఎంపీ ఆఫీసర్ కూడా నాకు ఐడియా ఉంది. కానీ మళ్ళీ పూర్తిగా వీధుల్లోకి గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు త్రాగునీరు అక్కడెక్కడ సమస్య ఉన్నమాట. అది మనం 69 బోర్లు వేసాము, దాదాపు 66 గంగమ్మ తల్లి ఆశీర్వదించింది. కానీ నాకున్న కోరిక ఏంటంటే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని తోటల్లోకి నీళ్ళకి పోకూడదు, నాకు కనపడకూడదు నేను గట్టిగా అనుకుంటున్నాను. ఎందుకంటే హర్ఘర్ జల స్కీమ్ ఉంది, జలజీవన్ మిషన్. ఆ స్కీమ్ కింద ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ ఆడబిడ్డ కూడా నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా చూడడానికి నా మొదటి ప్రాధాన్యతగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రాంతం ఆధార ప్రాంతం కాబట్టి చెరువులకు నీళ్లు సహజంగా అది నాకు ప్రాధాన్యత. మూడో ప్రాధాన్యత రైల్వే మార్గం. దానికి 250 కోట్లు దేవుడి దయనో లేదా ప్రభుత్వాల దయనో నడిచిపోయింది. 250 కోట్లు ఇచ్చారు. నేను ఇక్కడ అభ్యర్థి అయినాకనే ఇచ్చారు. మనం ఖచ్చితంగా మనం అందరం కూడా బెంగళూరుకి రైల్లో పోవచ్చు. నా టర్మ్లో మనం బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు. దాని మీద ఇంకా అయిపోలేదు కదా ప్రశ్న. ఇంకొక మాట, రోడ్లు కూడా మెరుగుపరచాల్సింది. ఖచ్చితంగా ఉపాధి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తాను. ఈ 5 అయితే ముఖ్యమైనవి. నేను మొదటి వారం నుంచి ఆ ప్రయత్నాల మీద ఉంటానని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పోవాలి కదా జనాల దగ్గరికి. సులువు కాదు. ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ యజమానులు, మేము సేవకులం. మళ్ళీ పోయినప్పుడు వాళ్ళతో బాగుండాలంటే మేము ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తితో పనిచేస్తున్నాం. మీరేమడిగారు? భారీ జనం వచ్చారు, అవును ఆశీర్వదించారు, పెద్ద ఎత్తున జనం వచ్చారు. ఒక పిలుపు అందుకొని అంత పెద్ద జనం రావడం నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశంలో, ముఖ్యంగా భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎన్నికల చరిత్రలో ధనం కంటే జనబలమే ఎక్కువ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. నా దగ్గర డబ్బు లేదని కాదు, డబ్బు ఇష్యూ కాదు. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా ఒకవేళ ఇలా ప్రజాస్వామ్యం ఓడిపోతే, ఇలా డబ్బు లేని వాడు ఓడిపోతే, ఎప్పుడు డబ్బున్నవాడే ఎన్నికలు చేయగలరు. అప్పుడు అదానీలు, అంబానీలు, టాటాలు, బిర్లాలు వచ్చి చేయగలరు. మిగతా సామాన్యుడు చేయలేడు. ఎన్నికలు అనేది కేవలం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలనే దృష్టిలో పెట్టుకునక్కర్లే. పంచాయతీ ఎన్నికలు ఇంకా కష్టం. వార్డు మెంబర్లు గెలవడం కూడా చాలా మర్యాదతో కూడింది. అప్పుడు ఇంత ధన ప్రవాహం ఉన్నప్పుడు అవి చాలా కష్టం అవుతాయి. అందువల్ల మా పోరాటం పేదలకు పెద్దదారులకే కాకుండా పోరాటం మా ఆస్తిత్వ పోరాటం. మేము ఇక్కడ ఉన్నాము అని తెలియజేసే పోరాటం. పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు అసెంబ్లీ చరిత్రలోకి వెళ్ళాలనేది పోరాటం. ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇది, ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయం. ధనం ఎటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్ లాగానే ఉండాలా, ఓటర్ యజమాని ఇట్లనే ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఎంత పెద్ద కాంట్రాక్టర్ అయినా సరే. అంటే ఇంట్లోకి వెళ్తే కత్తిపీట ఎంత పెద్ద దుంప అయినా కానీ కూడా దాన్ని ఎట్లా కట్ చేస్తుందో ఇదంతే. ఓటు వాయిదా అట్లాంటి ధన ప్రవాహాన్ని ఇట్లా నిలువున చిలుస్తుంది. ఈ దేశం ఎన్నోసార్లు 70 ఏళ్ళ ఎన్నికల చరిత్రలో ఎన్నోసార్లు ఎన్నో ప్రూవ్ అయినాయి. అసలు మనసులు జనాల్లోకి రాకుండా ఏమి లేకుండా చాలాసార్లు ప్రతిసారి ప్రజాస్వామ్యాన్ని గెలిచింది దేశం. ప్రపంచ ఎన్నికల చరిత్రలో భారతదేశ ప్రజాస్వామ్యమే ప్రత్యేకమైనది. అందువల్ల ఓటర్లు విజ్ఞతతో ఖచ్చితంగా వేస్తారని అనుకుంటున్నాను. గెలుపు మీద చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నట్లున్నారు. నేను ఎప్పుడు అట్లనే ఉంటాను. నాకు జనం కదా, నేను ధనం కాదు కదా. ధనం అయితే ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది కదా, కట్టలు తీసుకుంటుంది. జనం అయినప్పుడు ఏముంది, పెరుగుతూ ఉంటుంది. నేను అంత ప్రయత్నం చేస్తే జనబలం మీద జగన్ బలం మీద ఆధారపడినోడికి ఎలా ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది కదా. ధనబలం అయితే ఎన్ని డ్రా చేసుకొచ్చినా ఎన్ని కట్టలు అయినాయి, మళ్ళీ ఎన్ని కట్టలు ఇది కరిగిపోతుంది. అందువల్ల అంతే. ఉమా గారు మీకు తోడు కావడం వల్ల కూడా మరింత ఉత్సాహంతో కార్యకర్తలు అంతా కూడా ఏమంటుంది, జర్నీ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ కదా. ఒక బలం నుంచి ఇంకో బలానికి పోయినప్పుడు అది సహజం కదా. నాకు బలం తోడైన మాట నుంచి చేరుకులు బాగా ఎక్కువైనట్లున్నాయి. ఉమా వచ్చింది 2 చేతులు కలిసాయి కదా. ఇంకా చాలా మంది ఉన్నాం. మేము ఇక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసాము. మా దగ్గర చేరుతున్న వాళ్ళే కాదు, కింద కూడా చేరుతున్నారు. చేరుకులు పరిపాలన కూడా సులభతరంగా చూడొచ్చు. అయితే చూడొచ్చు, అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఎక్కడైనా ప్రాబ్లం అయినప్పుడు 3-4 దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సహజంగా జనాలు ఎవరైనా సోర్స్ నాకు చేరువకు నేను అందుబాటులో తేడా వచ్చిన చాలా ఉంటాయి. కాబట్టి ఒకే అజెండా ఒకటే అయినప్పుడు, అభివృద్ధి అయినప్పుడు వేరు జెండాలతో ఏముంది అని అనుకోవడంతో కలిసిపోయింది. థ్యాంక్ యూ.